హలో బాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ వంశీ. అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. రాయల్ ఎన్ఫీల్డ్ లో రీసెంట్ గా లాంచ్ చేసిన రోడ్ స్టడ్ కేటగిరీ అయిన గరిల్లా 450 యొక్క డీటెయిల్ వాకర్ రివ్యూ అయితే తెలుగులో తీసుకొచ్చాను. గరిల్లా 450 అనేది టోటల్ గా మనకి ఒక రోడ్ స్టడ్ మోటార్ సైకిల్ సిటీ అండ్ హైవే కోసం అయితే డిజైన్ చేశారు. దీనిపైన మనం సిటీ రైడ్స్ గానీ లాంగ్ రైడ్స్ గానీ ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఈ బైక్ టోటల్ గా మనకి హిమాలయన్ 450 యొక్క చాసిస్ అండ్ ఇంజన్ పైన అయితే డిజైన్ చేశారు. గరిల్లా 450 అనేది 3 వేరియంట్స్ ఇంకా 6 కలర్స్ లో అయితే లాంచ్ చేశారు. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 2,39,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంది. మిడ్ మోడల్ 2,49,000 అండ్ టాప్ మోడల్ 2,54,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే ఉంది. టోటల్ గా 5 కలర్స్ లో లాంచ్ చేశారు. బేస్ మోడల్ లో మనకి అనలాగ్ మీటర్ ఉంటుంది. మిడ్ మోడల్ ఇంకా టాప్ మోడల్ వచ్చేసి TFT కన్సోల్ అయితే ఉంటుంది. మిడ్ మోడల్ కి ఇంకా టాప్ మోడల్ కి మనకి మేజర్ గా చేంజెస్ అయితే ఏం లేవు. ఓన్లీ కలర్ లో డిఫరెన్స్ అయితే ఉంది. ఈ బైక్ ని రివ్యూ చేయడానికి ప్రొవైడ్ చేసిన అశ్విక్ మోటార్స్ ఆదిలాబాద్ కి అయితే థ్యాంక్ యూ సో మచ్. గరిల్లా 450 లో 3 వేరియంట్స్ ఉన్నాయి. అనలాగ్, డాష్ అండ్ ఫ్లాష్. మీరు చూసేది అనలాగ్ మోడల్ స్మోక్ సిల్వర్ కలర్. డాష్ మోడల్ లో గోల్డ్ డిప్ అండ్ బ్లాక్ కలర్ అయితే ఉంది. ఫ్లాష్ మోడల్ లో బ్లూ అండ్ ఎల్లో కలర్ అయితే ఉంది. ఫ్రంట్ లుక్ చూసుకున్నట్టయితే సిమిలర్ టు హంట్రా 350 లాగా అయితే కనిపిస్తుంది. హెడ్ లైట్ వచ్చేసి ఆల్ ఎల్ఈడి హెడ్ లైట్ సెటప్ ఉంది. సెంటర్ లో రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండింగ్ అయితే ఇచ్చారు. సూపర్ మీటియర్ 650 లో కూడా సేమ్ హెడ్ లైట్ అయితే ఉంది. ఎల్ఈడి ఇండికేటర్స్ ఉన్నాయి. దీంట్లోనే ఇంటిగ్రేటెడ్ గా అడ్జస్ట్ స్విచ్ అనేది ఇచ్చారు. హెడ్ లైట్ పైన మనకి గ్యాప్ అనేది కనిపిస్తుంది కదా. ఈ గ్యాప్ ఎందుకంటే హెడ్ లైట్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంది. ఫోకస్ మనం కిందికి కానీ పైకి కానీ సెట్ చేసుకోవచ్చు. హెడ్ లైట్ యూనిట్ కింద నంబర్ ప్లేట్ బ్రాకెట్ అయితే ఇచ్చారు. 43 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంది. అప్సైడ్ డౌన్ ఫోక్స్ అయితే లేవు. 140 mm సస్పెన్షన్ ట్రావెల్ అయితే ఉంది. సస్పెన్షన్ పైన 4 గేటర్స్ అయితే ఇచ్చారు. 4 గేటర్స్ వల్ల సస్పెన్షన్ కి లాంగ్ లైఫ్ అయితే వస్తుంది. ఫ్రంట్ ఫెండర్ వచ్చేసి చూడడానికి మెటల్ లాగా కనిపిస్తుంది కానీ ఫైబర్ ఫెండర్ అయితే ఉంది. ఫైబర్ ఫెండర్ యూజ్ చేయడం వల్ల డెఫినెట్ గా వెయిట్ అనేది తగ్గుతుంది. సైడ్ లో మనకి రిఫ్లెక్టర్ అయితే ఇచ్చారు. మీరు చూసే ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసి షోవా నుంచి అయితే తీసుకున్నారు. ఫ్రంట్ లో ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ 120/70 R17 ఇంచ్ వీల్స్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి మంచి బ్రాడర్ టైర్ తో పాటు రేడియల్ టైర్స్ అయితే ఇచ్చారు. రేడియల్ టైర్ తో పాటు బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ ఉన్నాయి కాబట్టి లిటిల్ బిట్ ఆఫ్ రోడ్ అయితే ఈ బైక్ తో డెఫినెట్ గా చేయొచ్చు. ఫ్రంట్ 120 సెక్షన్ టైర్ ఉందిగా, ఆల్మోస్ట్ నా హ్యాండ్ అంత సైజ్ అయితే ఉంది. రేడియల్ టైర్ వల్ల కార్నరింగ్ లో ఇంకా వెట్ సర్ఫేస్ లో మంచి గ్రిప్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఫ్రంట్ లో 310 mm డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. డ్యూయల్ పిస్టన్ బైబరీ క్యాలిపర్స్ అయితే ఉన్నాయి. షోరూమ్ కి టెస్టెడ్ వెహికల్ రాగానే బ్రేకింగ్ టెస్ట్, టైర్స్ గ్రిప్ ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సస్పెన్షన్ సెటప్ ఎలా ఉంది, ఒక డెడికేటెడ్ రైడ్ రివ్యూ వీడియో అయితే తీసుకొస్తాను. గరిల్లా 450 లో మిగతా కలర్స్ తో కంపేర్ చేస్తే మీరు చూస్తున్న స్మోక్ సిల్వర్ కలర్ అనేది నాకు పర్సనల్ గా బాగా నచ్చింది. మీ ఫేవరెట్ కలర్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఇంజన్ కాన్ఫిగరేషన్ గురించి మాట్లాడితే హిమాలయన్ 450 లో ఉన్న సేమ్ ఇంజన్ అయితే ఉంది. టెక్నికల్ గా చూసుకుంటే 452cc సింగిల్ సిలిండర్ 4 వాల్వ్ DOSC లిక్విడ్ కూల్డ్ ఇంజన్ అయితే ఉంది. ఈ ఇంజన్ మనకి 40 bhp అండ్ 40 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. హిమాలయన్ 450 లో ఉన్న సేమ్ రేడియేటర్ అయితే దీంట్లో కూడా యూజ్ చేశారు. హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయా లేవా, హీట్ మేనేజ్మెంట్ ఎలా ఉంది, రైడ్ చేసే ఐడియా వస్తుంది. సింగిల్ హార్న్ అయితే ఇచ్చారు, డ్యూయల్ హార్న్ అయితే లేదు. రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి అఫోర్డబుల్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ కూడా అయితే. ఈ బైక్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్టయితే 169 mm అయితే ఉంది. హిమాలయన్ తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ఉంది కానీ హంట్రా 350 తో కంపేర్ చేస్తే చాలా ఎక్కువ అయితే ఉంది. నార్మల్ గా సిటీలో గానీ బేసిక్ ఆఫ్ రోడ్స్ లో గానీ ఎక్కడ తగిలే ఛాన్స్ అయితే లేదు. సైడ్ ప్యానెల్ పైన గరిల్లా 450 అని చెప్పి బ్రాండింగ్ అయితే ఇచ్చారు. చూడడానికి గ్రాఫిక్స్ అయితే బాగుంది. పేరే చాలా డిఫరెంట్ గా పెట్టారు, గరిల్లా గొరిల్లా అని చెప్పి. రైడర్ ఫుట్ పెక్స్ ఫోల్డబుల్ ఇంకా రబ్బరైజర్ అయితే ఇచ్చారు. పిలియన్ ఫుట్ పెక్స్ అయితే సింపుల్ అండ్ నీట్ గా మెటల్ తో ఇచ్చారు. పిలియన్ ఫుట్ పెక్స్ పైన ఎలాంటి రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండింగ్ అయితే ఇవ్వలేదు. రైడర్ ఫుట్ పెక్స్ కూడా సెంటర్ సెట్ అయితే లేవు, లిటిల్ బ్యాక్ సెట్ అయితే ఉంది. రైడర్ ఫుట్ పెక్స్ కి అటు సైడ్ ఇంకా ఇటు సైడ్ ఇంజన్ వైబ్రేషన్స్ అనేది ఫుట్ పెక్స్ దాకా రాకుండా చిన్న మౌంటింగ్స్ అయితే ప్లేస్ చేశారు. రియర్ లో మనకి ట్విన్ షాక్స్ కాకుండా లింకేజ్ టైప్ మోనో షాక్ అయితే ఇచ్చారు. 150 mm సస్పెన్షన్ ట్రావెల్ ఉంది. ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంది కాబట్టి సాఫ్ట్ గానీ హార్డ్ గానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ మనకి సీట్ రిమూవ్ చేయడానికి సీట్ లాక్ అయితే సీట్ కిందనే ఇచ్చారు. సీట్ లాక్ పైన రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ మనకి క్యారీ హుక్ లాంటిది అయితే ఇచ్చారు. టూరింగ్ చేసే వాళ్ళకి లగేజ్ అనేది టై చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ దీంట్లో గ్రాబ్ హ్యాండిల్స్ కి మనకు పానియర్స్ లాంటిది ఫిట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంది. హిమాలయన్ 450 లో ఉన్న సేమ్ ఎగ్జాస్ట్ అయితే దీంట్లో కూడా యూజ్ చేశారు. ఎగ్జాస్ట్ నోట్ అనేది మీకు లాస్ట్ లో వినిపిస్తాను. అండ్ రియర్ బ్రేకింగ్ సెటప్ చూసుకుంటే 270 mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. డ్యూయల్ ఛానల్ ABS అయితే ఉంది. స్విచబుల్ ABS లేదు. రియర్ లో సింగిల్ పిస్టన్ ఫ్లోటింగ్ క్యాలిపర్ అయితే ఇచ్చారు. బైబరీ క్యాలిపర్ అయితే ఉంది. రియర్ లో కూడా 160/60 R17 ఇంచ్ వీల్స్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ బ్లాక్ ప్యాటర్న్ ఇంకా రేడియల్ టైర్స్ అయితే ఉన్నాయి. రియర్ పిలియన్ గ్రాబ్ హ్యాండిల్ అనేది మనకి రెండు రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. పిలియన్ యూజ్ చేసుకోవడానికి కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. అండ్ దీనికి మనం పానియర్స్ కూడా ఫిట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచే మీరు పానియర్స్ కోసం సెటప్ కూడా చేసుకోవచ్చు. రియర్ మనకి మడ్ ఫ్లాప్ అనేది ఇవ్వలేదు. వర్షాకాలంలో చాలా బురద అనేది పైకి వస్తూ ఉంటది. ఈ బైక్ బ్యాక్ డిజైన్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేశారు. ఫస్ట్ టైం ఎవరైనా ఈ బైక్ ని కొత్తగా రియర్ నుంచి చూసిన వాళ్ళు ఉంటే టెయిల్ లైట్ అనేది ఎక్కడ ఉందో వాళ్ళకి అర్థం కాదు. ఈ బైక్ లో అసలు టెయిల్ లైట్ లేదనుకుంటారు. ఏవైతే ఇండికేటర్స్ బ్లింక్ అవుతున్నాయి కదా, అవి ఇండికేటర్స్ రెడ్ కలర్ లో కనిపించేది టెయిల్ లైట్ అన్నమాట. ఇండికేటర్స్ ఇంకా టెయిల్ లైట్ అనేది ఒకటే దాంట్లో ఇంటిగ్రేటెడ్ గా ఇచ్చారు. ఈ టెయిల్ లైట్ డిజైన్ ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. రియర్ లో రిఫ్లెక్టర్ అయితే ఇచ్చారు. టైర్ ప్రొఫైల్ చూడండి,
రియర్ నుంచి చూడడానికి ఎంత హ్యూజ్ గా ఉందో. ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ మనకి 160 ప్రొఫైల్ టైర్ అయితే ఇచ్చారు. టైర్ ని హోల్డ్ చేయడానికి నా చెయ్యి కూడా సరిపోవట్లేదు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా రేడియల్ టైర్ తో పాటు బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ అయితే ఇచ్చారు. అండ్ ఈ బైక్ యొక్క సీట్ హైట్ కూడా మనకి చాలా తక్కువ అయితే ఇచ్చారు. ఈ బైక్ ని ఫ్యామిలీ కోసం యూజ్ చేసుకుందాం అనుకుంటే రియర్ పిలియన్ కి అయితే అంత కంఫర్ట్ ఉండదు. రైడర్ కి అయితే చాలా స్పేస్ ఉంది. రైడర్ సీట్ అనేది చాలా వైడర్ గా ఇంకా చాలా డెప్త్ గా ఇచ్చారు. సీట్ కంఫర్ట్ కూడా అంత సాఫ్ట్ ఏం లేదు. పిలియన్ సీట్ కూడా సేమ్ అలానే ఉంది, మరీ సాఫ్ట్ అయితే లేదు. లాంగ్ రైడ్ చేయాలనుకుంటే డెఫినెట్ గా సీట్ మోడిఫికేషన్ చేసుకోవాలి. ఈ బైక్ సీట్ హైట్ 780 mm ఉంది కాబట్టి షార్ట్ రైడర్స్ కూడా ఈజీగా మేనేజ్ చేయొచ్చు. ఈ బైక్ డ్రైవ్ వెయిట్ కూడా 174 kgs ఉంది అండ్ కర్బ్ వెయిట్ వచ్చేసి 185 kgs అయితే ఉంది. హంటర్ 350 తో కంపేర్ చేస్తే డెఫినెట్ గా వెయిట్ అయితే ఉంది. దీంట్లో సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సర్ ఉంది. సైడ్ స్టాండ్ అనేది టోటల్ గా లీన్ అయితే ఇచ్చారు. సైడ్ స్టాండ్ పొజిషన్ అనేది ఇంకొద్దిగా బెటర్ చేస్తే బాగుండని చెప్పి నా ఒపీనియన్. ఫీమేల్ సేఫ్టీ కోసం ఫీమేల్ శారీ గార్డ్ అయితే ఉంది. ఫీమేల్ ఫుట్ రెస్ట్ అయితే ఇవ్వలేదు. ఓపెన్ చైన్ సిస్టమ్ అయితే ఇచ్చారు. చైన్ మెయింటైన్ చేయడానికి సెపరేట్ గా పాడాక్ స్టాండ్ లాంటిది తీసుకోవాల్సిన అవసరం లేదు. సెంటర్ స్టాండ్ అయితే ఇచ్చారు. సైడ్ స్టాండ్ పొజిషన్ అనేది చాలా లీనింగ్ ఇచ్చారు కాబట్టి బైక్ అనేది పార్క్ చేసినప్పుడు మొత్తం కిందికి బెండ్ అయినట్టు అనిపిస్తుంది. ఇది మేజర్ ప్రాబ్లం అయితే కాదు కానీ ఫిక్స్ చేసి ఉంటే ఇంకొద్దిగా బెటర్ గా ఉండేది. దీంట్లో 6 స్పీడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అయితే ఉంది. స్లిప్పర్ క్లచ్ కూడా ఉంది కాబట్టి ఎక్స్ట్రీమ్ గేర్స్ డౌన్ చేసినప్పుడు రియర్ వీల్ అనేది లాక్ అయితే అవ్వదు. ఇంజన్ లో ఉన్న వైబ్రేషన్స్ మనకి రైడర్ ఫుట్ పెక్స్ వరకు రాకుండా ఇక్కడ 3 మౌంటింగ్స్ అయితే ప్లేస్ చేశారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, మధ్యలో రబ్బర్స్ అనేది యూజ్ చేశారు. వైబ్రేషన్స్ అనేది ఫుట్ పెక్స్ వరకు రాకుండా. ఈ మౌంట్స్ అనేది రియల్ లైఫ్ లో మనం నడిపినప్పుడు ఇంజన్ వైబ్రేషన్స్ అనేది ఫుట్ పెక్స్ వరకు ఎంతవరకు ఆపుతుందో నడిపితే గానీ ఐడియా ఉండదు. అండ్ లెఫ్ట్ సైడ్ కూడా మనకి గొరిల్లా 450 అని చెప్పి బ్రాండింగ్ ఇచ్చారు. దీంట్లో మనకి మోస్ట్ ఆఫ్ ద పార్ట్స్ ఫైబర్ ఉన్నాయి కాబట్టి బైక్ వెయిట్ అనేది కూడా తక్కువ ఉంది. ఆల్రెడీ చెప్పాను లిక్విడ్ కూల్ సిస్టమ్ తో వస్తుందని. ఈ బైక్ లో వాడిన పెయింట్ క్వాలిటీ గానీ ఫిట్ అండ్ ఫినిష్ గానీ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఈవెన్ మనకి చిన్న చిన్న డీటెయిలింగ్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 11 లీటర్స్ ఉంది. మినిమం 15 లీటర్స్ అన్న ఇవ్వాల్సింది. ట్యాంక్ కెపాసిటీ అనేది తక్కువ ఉండడం వల్ల టూరింగ్ కి వెళ్ళిన వాళ్ళు ఫ్రీక్వెంట్ గా ఫ్యూల్ స్టాప్స్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. ఫ్యూల్ లిడ్ అనేది ట్యాంక్ సైడ్ లో ఇచ్చారు. E20 ఫ్యూల్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. ప్రెసెంట్ మనం మార్కెట్ లో యూజ్ చేసేది ఎథనాల్ 10% ఫ్యూల్. ఇది మనకి అనలాగ్ మోడల్ కాబట్టి సెమీ డిజిటల్ మీటర్ ఉంది. మిడ్ మోడల్ ఇంకా టాప్ మోడల్ లో ట్రిపర్ నావిగేషన్ అయితే ఉంది. స్పీడోమీటర్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ చూడడానికి ఇన్ఫర్మేషన్ బటన్ అయితే ఇచ్చారు. మీకు ఫ్రంట్ నుంచి చూపిస్తా, ఇది ఇన్ఫర్మేషన్ బటన్. అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ ఉంది కాబట్టి ఎక్స్ట్రీమ్ గేర్ డౌన్ చేసిన ప్రాబ్లం లేదు. దీంట్లో మనకి నార్మల్ బ్రేక్ అండ్ క్లచ్ లివర్ అయితే ఉంది. అడ్జస్టబుల్ లివర్స్ అయితే ఇవ్వలేదు. హ్యాండిల్ సైడ్స్ కి బార్ ఎండ్స్ అయితే ఇచ్చారు. మంచి హ్యాండిల్ బార్ గ్రిప్స్ అయితే ఉన్నాయి. దీంట్లో స్విచెస్ చూసుకున్నట్టయితే హిమాలయన్ 450 లో ఉన్నట్టు సేమ్ స్విచెస్ అయితే ఇచ్చారు. నార్మల్ గా అన్ని బైక్స్ లో ఉన్నట్టు దీంట్లో కూడా సేమ్ స్విచెస్ అయితే ఉన్నాయి. బేస్ మోడల్ కాబట్టి దీంట్లో జాయ్స్టిక్ అయితే రాదు. టీఎఫ్టీ కన్సోల్ అనేది దీంట్లో లేదు. రైట్ సైడ్ లో చూసుకుంటే ఇంజన్ కిల్ స్విచ్ అయితే ఉంది. మోడ్ బటన్ అయితే ఉంది. ఇంజన్ కిల్ స్విచ్ కి ముందు హజార్ స్విచ్ అయితే ఇచ్చారు. వేరే బైక్ కంపెనీ స్విచెస్ తో కంపేర్ చేస్తే కొద్దిగా డిఫరెంట్ ఉంటాయి. అలవాటు అవ్వాలంటే టైం పడుతుంది. సూపర్ మీటియోర్ 650 ఇంకా అంటర్ 350 ఉన్న సేమ్ స్పీడో కన్సోల్ అయితే దీంట్లో కూడా ఉంది. దీంట్లో లేటెస్ట్ జనరేషన్ టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు. ఈ మధ్య చాలా మొబైల్స్ కి టైప్ సి టు టైప్ సి కేబుల్స్ వస్తున్నాయి కాబట్టి టైప్ సి కేబుల్ ఇవ్వడం అనేది ఒక అడ్వాన్స్డ్ ఫీచర్ అని చెప్పాలి. దీంట్లో మనకి సెమీ డిజిటల్ స్పీడో కన్సోల్ ఉంది. బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్ లాంటి ఫీచర్స్ అయితే ఏం లేవు. అనలాగ్ లో స్పీడోమీటర్ ఉంది. డిజిటల్ లో మనకి ఫ్యూల్ మీటర్ ఉంది, ఓడోమీటర్ ఉంది, ట్రిప్ ఉంది, టైం అయితే ఉంది. ఇగ్నిషన్ మళ్ళీ ఆన్ చేస్తాను. స్పీడోమీటర్ అనేది అనలాగ్ లో స్వైప్ అయితే ఉంటే వచ్చే ఫీలే డిఫరెంట్. అనలాగ్ స్పీడోమీటర్ లో ఉన్న ఫన్ అనేది డిజిటల్ స్పీడోమీటర్ లో రాదు. ఇంకా ఇన్ఫర్మేషన్ చూస్తే ట్రిప్ ఏ, ట్రిప్ బి అండ్ ట్రిప్ ఎఫ్ అయితే ఉంది. ట్రిప్ ఎఫ్ అనేది బైక్ రిజర్వ్ లో పడినప్పుడే చూపిస్తుంది. కావాల్సిన ఇండికేషన్స్ అన్ని కూడా కింద అయితే ఉన్నాయి. ఫైనల్ గా రాయల్ ఎన్ఫీల్డ్ గొరిల్లా 450 ఒక ఎగ్జాస్ట్ నోట్ వినే టైం అయితే వచ్చేసింది. బైక్ ని ఫస్ట్ టైం అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఎగ్జాస్ట్ నోట్ ఎలా ఉంటుందో నేను కూడా ఎక్సైటెడ్ గా ఉన్నాను. బైక్ కోల్డ్ స్టార్ట్ అనేది చేసి లేకపోవడం వల్ల నేను ఎక్కువ రివ్ అయితే చేయలేదు. అండ్ ఫైనల్లీ ఇదైతే గొరిల్లా 450 యొక్క డీటెయిల్డ్ వాకర్ ఆన్ రివ్యూ. గొరిల్లా 450 ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైసెస్ అండ్ డిస్కౌంట్స్ కోసం అశ్విక్ మోటార్స్ కి అయితే కాంటాక్ట్ చేయండి. షోరూమ్ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అండ్ ఈ బైక్ యొక్క ఎగ్జాక్ట్ కాంపిటీషన్ చూసుకున్నా కానీ మ్యావరిక్ 440 ఉంది, ఆర్లే X440 ఉంది. అండ్ ట్రయంఫ్ నుంచి స్పీడ్ 400 ఇంకా స్క్రాంబ్లర్ 400 అయితే ఈ బైక్ కి కాంపిటీషన్. నేను చెప్పిన బైక్ లో మీరు ఏ బైక్ ని చూస్ చేసుకుంటారు, ఎందుకు చూస్ చేసుకుంటారు, ఎగ్జాక్ట్ రీజన్ అనేది కామెంట్ చేయండి. రాయల్ ఎన్ఫీల్డ్ గొరిల్లా 450 పైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో పాటు షేర్ చేయండి. ఛానల్ కి ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. Until then, take care, keep loving, keep supporting. Signing off, your Moto Boy VK.